ఆనందించడానికి వచ్చిన కృప ధన్యత కొరకే మీకు స్తోత్రం స్వామి. ఈ సమయంలో ప్రియుడి సన్నిధిలో అయ్యా అర్పించిన కానుకలను మీరు అంగీకరించి ప్రతి చేతికి రెట్టింపు ప్రతిఫలాన్ని అనుగ్రహించి మీరు మహిమపదమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ సేవలో మీరు వాడుకోండి దయగలిగిన తండ్రి. మంచి సమయంలో యేసయ్యాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నాతో మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి. పరలోకమందు అభిషేకింపబడిన తాజా వర్తమానం మాకు అనుగ్రహించి మీ దాసుని అభిషేకించి మా అందరితో మీరు ముఖాముఖిగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వినబుద్ధి పుట్టించు ఆత్మ మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శరీర బలహీనత యేసు నామమున గద్దిస్తున్నాం తండ్రి. మీ కృపతో మమ్మల్ని నింపమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రశాంతంగా కూర్చుందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘనమైన బలమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చేరొచ్చిన ప్రతి వారికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పోయిన వారం ప్రభు మనతో ఏం మాట్లాడారు? విస్తరిస్తారు. రైట్. విస్తరణ జరగాలి అంటే ఫలించాలి. రైట్. యేసులో ఫలించాలి. ఓకే. అదొకటేనా? విస్తరణ జరగాలంటే ఉపవాస ప్రార్థన జరగాలి. దేవునిలో మనము నిలబడాలి. ఏం చేయాలి? సంఘక్షేమం కొరకు పూటపడేవారు సంఘంలో లేవాలి. ఎగ్జాంపుల్ ఎవరు? సంఘ పరిపూర్ణత కొరకు ఎవరు ప్రార్థన చేశారు? ఎస్తేర్ ప్రార్థన చేసింది. అలాగే ఇంకొకరు ఎఫ్రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో కూడా కొన్ని మాటలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐగుప్తు దేశము నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశము నుండి వారిని సమకూర్చి ఎక్కడ కూడా చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి, లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వచ్చేదను. అందరూ చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు రెండు అనుభవాలు, కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా చాలా సింపుల్ గా ముగించేస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శుభవచనాలతో మన వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా మంది ఫీలింగ్ ఎలా ఉందంటే వాళ్ళ జోబులో నుంచి ఏదో ₹1,00,000 కట్ట పక్కన ఇచ్చిన ఫీలింగ్ ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటతో ఆశీర్వదిస్తే ఏమైపోయింది? మన కోట్లే రాలవు, మన కిరీటాలేమి పడిపోవు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన ఒకసారి చూడండి. వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కొత్త వచ్చిన వాళ్ళ? తెలిసిన వాళ్ళైనా కొత్తగా కనిపిస్తున్నారా? దేవునికి స్తోత్రం. చెప్పండి. వారిని మంచిగా నిండు హృదయంతో వారిని ఆశీర్వదించండి. నిండు హృదయంతో
చెప్పండి పిల్లరా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. మీ బాధలన్నీ దేవుడు తొలగించును గాక. మీ అప్పులన్నీ దేవుడు తొలగించును గాక. మీ క్షేమము నది వలె విస్తరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి, దేవుడు నీతో మాట్లాడును గాక. అన్నారా? 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో రెండు మాటలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ రెండు అనుభవాలు. చెరలోనికి కొనిపోయినటువంటి వారిని దేవుడు తిరిగి రప్పించినప్పుడు వారిని రెండు అనుభవాల్లోకి, రెండు స్థలాలలోకి నడిపిస్తాడు. నెంబర్ 1, వారిని గిలాదులోకి తోడుకొని వస్తాను అంటున్నాడు. నెంబర్ 2, వారిని లెబానోనుకి తోడుకొని వస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. గిలాదు అంటే ఏంటి చూడండి. గిలాదు అనే మాటకు మీరు రాసుకోండి. గిలాదు అనే మాటకు అర్థం కరుకైనటువంటి రాయి. గిలాదు అనే మాటకు అర్థం కరుకైనటువంటి రాయి లేదా ముగింపు లేనిది. ముగింపు లేనిది. మూడవది, దాని పర్యాయ పదము అర్థం గిలాదు అనగా జీవము. చెప్పండి, కరుకైన రాయి. నెంబర్ 2, ముగింపు లేనిది. నెంబర్ 3, జీవము. ఈ పర్యాయ పదాలు గిలాదు అనే మాటకు అర్థం చేస్తాయి. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెరలో నుంచి విడిపించి గిలాదులోనికి తెస్తాను అంటున్నాడు. గిలాదు అనేది ఒక కొండ లేదా ఒక ఎత్తైనటువంటి పర్వతం. ఈ ఎత్తైనటువంటి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను దేవుడు తోడుకొని వస్తాను అంటున్నాడు. చూడండి, గిలాదులో 3 అనుభవాలు చెప్తా. నెంబర్ 1, గిలాదులో ఔషధము దొరుకుతుందండి. గిలాదులో ఏం దొరుకుతుంది? ఔషధం దొరుకుతుంది. చూడండి, ఇర్మియా పుస్తకం 46వ అధ్యాయం. ఇర్మియా పుస్తకం 46వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. ఐగుప్తు కుమారి గిలాదులోకి వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైనటువంటి ఔషధములను తెచ్చుకొనుట వ్యర్థమే. చాలు. హల్లెలూయా. చూడండి, గిలాదులో చాలా రకాలైనటువంటి ఔషధాలు దొరుకుతాయి. గిలాదు పర్వతం కలిగినటువంటి అనుభవాలు ఏంటి అంటే, అక్కడ ఔషధం మాత్రమే కాదు కానీ కొన్ని పరిమళ సుగంధ ద్రవ్యాలు కూడా అక్కడ దొరుకుతాయి. రెండవదిగా అక్కడ ఔషధాలు, గుగ్గిలము అనగా మెడిసిన్, ఔషధాలు అక్కడ దొరుకుతాయి. కాబట్టి గిలాదు అనుభవం అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి నడిపిస్తున్నాడంటే స్వస్థత కలుగు చోటికి వారిని ప్రభు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన చేరి వచ్చినటువంటి మనందరినీ దేవుడు ఎక్కడికి నడిపించాలని ఆశపడుతున్నాడంటే మనలను స్వస్థత నొందించు చోటికి దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది స్వస్థత కావాలి అనుకుంటున్నారు? స్వరమెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి పర్వతం గిలాదు. ఈ పర్వతం మీద ఔషధాలు దొరుకుతున్నాయి కదా. ఈ దినాన నా దేవుని సన్నిధి ఒక గిలాదుగా మారగలిగితే ఈ గిలాదు అనబడుతున్నటువంటి దేవుని సన్నిధిలో కూర్చున్న ఒక్కొక్కరు ఎత్తైనటువంటి స్థానంలోకి నడిపించే వారిగా కనబడతారు. ఆమేన్. ఈ దినాన ఇక్కడ కూర్చున్న వారు ఏ స్థానంలో ఉన్నారో తెలుసా? దేవుని సన్నిధిలో ఎత్తైన స్థానంలో ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా.
మీ పక్కన ఒక మాట చెప్పండి, నువ్వు ఎత్తైన స్థానంలో ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థానంలో ఉన్నారండి? ఎత్తైన స్థానంలో ఉన్నారు. చూడండి, ఈ ఎత్తైనటువంటి స్థానంలో ఏం దొరుకుతుంది మనకి? చెప్పాలి, స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు కొండ మీద లేదా పర్వతం మీద లేదా గొల్గోతా కల్వారి కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఎత్తైనటువంటి పర్వతం మీద ఔషధాలు ఉండవచ్చు, కానీ నేను చెప్పే మంచి మాట ఏంటి అంటే, ఈ ఎత్తైనటువంటి స్థలంలో యేసయ్య గాయాలు అనబడుతున్నటువంటి ఔషధం ఇక్కడ కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన శరీరానికి కలిగినటువంటి గాయాలే గాని, ఆత్మలో కలుగుతున్నటువంటి గాయాలే గాని, నా యేసయ్య గాయంలో తాకుట వలన ప్రతి గాయం స్వస్థత పొందును గాక. ప్రతి గాయం దేవుడు స్వస్థపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గాయాలు? ఆయన పొందినటువంటి గాయాలు. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట చెప్పనా? ఈ గాయాలు చేసింది ఎవరు? చెప్పండి, ఈ గాయాలు చేసింది ఎవరు? మీ పక్కన చెప్పి, నువ్వే గాయం చేసేవారండి చెప్పారా? ఈ మాట అసలు చాలా మంది చెప్తారు, చెప్పట్లేదు. స్వరం ఎత్తి చెప్పండి, నువ్వే చేశావు. ఈ గాయం నువ్వే చేశావు. ఎవరికి గాయం చేశారు మీరు? మంచిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకు గాయం నువ్వే చేశావని పక్కన చెప్పండి. ఒప్పుకున్నారా? 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 అయితే మీరు చేసిన గాయాల నుండి మీకు ఆయన స్వస్థతనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని గొప్పతనాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒక గాయం చేస్తే ఆ గాయానికి తిరిగి మనం చేసేది కూడా గాయమే. ఎవరైనా ఒక దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొడతాం. ఎవరైనా ఒక మాట మనని దూషిస్తే తిరిగి దూషణ మాటలు పలుకుతాం. ఎవరైనా తిడితే తిరిగి తిడతాం. అలా గాయానికి ప్రతి గాయం, తిట్టుకు ప్రతి తిట్టు, దుర్భాషకు ప్రతి దుర్భాష. కానీ యేసయ్య ఎంత గొప్పవాడంటే, మనము చేసినటువంటి గాయాలలో నుండి తిరిగి మనకు వాత్సల్యతను చూపించే దేవుడు ఆయన. మనము చేసినటువంటి గాయాలలో నుండి తిరిగి మనకు స్వస్థతనివ్వగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసయ్య హృదయం గాయపరచబడింది, యేసయ్య చేతులు గాయపరచబడ్డాయి, యేసయ్య పాదాలు గాయపరచబడ్డాయి, యేసయ్య తల గాయపరచబడింది. శరీరంలో అణువణువున గాయాలతో ఆయన నిండి ఉన్నాడు. అయితే హృదయానికి నీవు గాయం చేయవచ్చు, ఆయన చేతులకు నువ్వు గాయం చేయవచ్చు, ఆయన కాళ్ళకు నువ్వు గాయం చేయవచ్చు, ఆయన మనస్సుకు, ఆయన తలపులకు, ఆయన తలకు నువ్వు గాయం చేయవచ్చు. ఆ గాయాల నుండి నీ హృదయానికి ఉన్న రోగాన్ని ఆయన బాగు చేస్తున్నాడు. నీ తలకున్న రోగాన్ని ఆయన తొలగిస్తాడు. నీ నడకకు, నీ క్రియలకు ఉన్నటువంటి ప్రతి రోగాన్ని ఆయన తొలగిస్తున్నాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుని సన్నిధిలో మన కొరకు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. గాయాన్ని ప్రతి గాయమైన చేయలేదు. నువ్వు నన్ను గాయం చేశావు కాబట్టి నేను నిన్ను గాయం చేస్తాను, నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి నేను నిన్ను విడిచిపెడతాను అని ఆయన చెప్పలేదు. కానీ మంచి మాట చెప్పన, కోపించుచుని ఆయన మన ఎడల వాత్సల్యం చూపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపించుచునే వాత్సల్యం ఆయన చూపిస్తున్నాడు. గిలాదులో మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి అంటే చెప్పనా, నీవు గాయపరచబడ్డా నీ ఎదుటి వానికి నువ్వు స్వస్థతనే ఇవ్వగలగాలి. ఆమె చెప్తారు ఈ మాట.
మంచిగా అంగీకరిస్తారు ఈ మాటని. ఎంతమంది అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తుతారా? దేవునికి స్తోత్రం. ఈ మాట ఎంతమంది అంగీకరిస్తారు? వాస్తవంగా చెప్పనా, ఈ మాట ఎవరు అంగీకరించలేదు. మీ ఇద్దరు ఇంకోసారి మాట్లాడారో నిలబెడతాను. రాస్తూనే ఉంది, నన్ను చూసి రాసుకో. మీ మమ్మీ బుక్ ఉంటుంది కదా, నా డైరీ ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మీరు మంచిగా మాట్లాడుకున్నా నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. మీరు వినట్లేదు అనిపిస్తుంది, మీరు వింటున్నారు, రాసుకున్నారు, నేను కాదనట్లేదు. కానీ నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే మీరు వినకుండా మీరు మాట్లాడుకున్నారు అనిపిస్తుంది. మీ దోషం ఏం లేదు, నేను అలా ఆలోచించకుండా తప్ప. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మంచి మనసుతో ఈ మాట అంగీకరించలేని ఎవరు కూడా. ఏంటా మాట? గాయపరచబడి తిరిగి ఆదరణను ఇవ్వలేరు, గాయపరచబడి తిరిగి ఎదుటి వారికి ఓదార్పునివ్వలేరు. చూడండి, యేసయ్య గాయము పొంది తిరిగి ఇస్తుంది ఆదరణ. యేసయ్య గాయాన్ని పొంది తిరిగి ఇస్తుంది ఓదార్పు. యేసయ్య గాయము పొంది మనకిస్తుంది ఆశీర్వాదం. యేసయ్య గాయము పొంది మనమే చేసినటువంటి గాయాల నుండి మనకు ఆయన స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం గిలాదులో నుంచి. యేసయ్య గాయపరచబడ్డా ఆ గాయాలనే ఔషధంగా తిరిగి మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఇది నీవు యేసయ్యలో నుంచి ఏం నేర్చుకోవాలి? గిలాదులో నుంచి నీవు ఏం నేర్చుకోవాలి అంటే, నీవు ఎవరి చేత గాయము పొందావో వారికే తిరిగి స్వస్థతని ఇవ్వగలగాలి, వారికి ఆదరణని ఇవ్వగలగాలి, వారి క్షేమాన్ని నువ్వు కోరగలగాలి, వారి యొక్క మంచిని కోరగలగాలి. కానీ వారు నీకు గాయపరిచారు అని వారి నాశనాన్ని కోరుకోకూడదు. వారు గాయపరిచారు అని వారు బాధపడాలని కోరుకోకూడదు. వారు గాయపరిచారు అని వారి నాశనాన్ని కోరుకోకూడదు. వారి క్షేమాన్ని కోరుకునే వారై మనం మారాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గిలాదు అనగా ఔషధం. యేసయ్య ఒక ఔషధమై ఉన్నాడు. ఆయన ఒక్క మాట చెప్తే, ఒక్క మాట సెలవిస్తే 12 సేనా వ్యూహాలు దిగి వస్తాయంట. ఎన్ని మాటలు చెప్పాలి? ఎన్ని మాటలు? ఒక్క మాటకి అన్ని సేనా వ్యూహాలు. ఒక్క దేవదూత యొక్క కెపాసిటీ అంతా 1,85,000 మందిని ఒక్క దేవదూత సంహరించగలుగుతుంది. అయితే అన్ని సేన అంటే అర్థం ఏంటండి? ఎన్ని? 4,000, 6,000? 6,000. 12,000 సేనా వ్యూహాలంటే అంతమంది సైన్యం ఉంటే భూమి మీద ఎవరైనా మిగులుతారా? ఒక్కరైనా మిగులుతారా? ఒక్కరు కూడా మిగలరు. కానీ ఆయన నోరు తెరవలేదు, ప్రతి వారిని క్షమిస్తూ ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిలాదుల నుంచి లేదా ప్రభువైనటువంటి యేసయ్యలో నుంచి మనం వ్యక్తిగతంగా ఆత్మీయ పాఠాన్ని ఏం నేర్చుకుంటున్నాం? పంటికి పన్ను, కంటికి కన్ను. ఇదా యేసయ్య మనకు నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఒక్క చెంప దెబ్బ కొడితే, ఒక చెంప కొట్టు పగలగానే రెండవ చెంపను కూడా అప్పగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని నన్ను కొడతావా అన్నాడా? నన్ను ముళ్ళ కిరీటంతో నొక్కుతున్నావు అన్నాడా? నన్ను కొరడాలతో నా వీపంతా చీలుస్తున్నావు అన్నాడా? నా చేతులకు కాళ్ళకు మేకులు కొడుతున్నావని నన్నేదిరా అన్నాడా? అనలేదు ఆయన. గిలాదుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, దూషణకు ప్రతి దూషణ లేదా బదులుకు ప్రతి బదులు, మాటకు మాట కాదు. మనము గాయపరచబడ్డామన్న మాట ఎంత వాస్తవమో యేసయ్య నుంచి నేర్చుకోవాల్సింది. ఆ గాయాల నుండి గాయం చేసిన వారికే మనం స్వస్థతని ఇవ్వగలగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫర్ సపోజ్ నేను ఎవరైనా కొట్టాను, ఎవరిని తిట్టాను అనుకుంటా. తిట్టి కొట్టినటువంటి ఎదుటి వారు నా మీద బాధపడతారు, నా మీద ఆయాసాన్ని పెంచుకుంటారు, నాతో మాట్లాడడం బంద్ చేస్తారు, నా దగ్గరికి రావడం ఆపేస్తారు, దూరం అయిపోతూ ఉంటారు. దేవుని వాత్సల్యతను బట్టి మరణాన్ని అర్థం చేసుకొని దగ్గరికి నేను చేర్చుకోగలుగుతాను. కానీ ఆ ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వారు చేయవలసిన పని లేదా మనం చేయవలసిన పని, ఎవ్వరు మనల్ని బాధ పెట్టినా తిరిగి మనం వాళ్ళని బాధ పెడదామా? చెప్పండి. బాధ పెట్టారు కాబట్టి తిరిగి బాధ పెడదామా? ఏమని అనుకోవాలి తెలుసు? మా పాస్టర్ కదా తిట్టింది, ఆమె మా పాస్టర్ కదా కొట్టింది, మా చెల్లె కదా తిట్టింది, మా అక్కే కదా అనింది, మా అక్క కాకపోతే ఎవరంటారు, మా అన్న కాకపోతే ఎవరంటారు, నా తమ్ముడు కాకపోతే ఎవరంటారు, నా చెల్లె కాకపోతే ఎవరంటారు అని మనం అక్కడ దేవుని ప్రేమను చూపించగలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గిలాదు అంటే అదే ఔషధం. ఎత్తైనటువంటి స్థానంలో ఉంటుందంట ఔషధం, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. గిలాదు అంటే ఎత్తైన కొండ, గిలాదు అంటే ఎత్తైన పర్వతం. ఈ పర్వతం మీద దొరికేదే ఔషధం. ఈ పర్వతం మీద ఉంది మన యేసయ్య. ఈ పర్వతంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం ఎవరి చేత గాయపరచబడ్డామో వారికి స్వస్థతని ఇవ్వగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన గాయాల ద్వారా దేవుడు నిన్ను మళ్ళా స్వస్థపరచట్లేదా? నిన్ను ఆశీర్వదించట్లేదా? ఆయన బలపరచట్లేదా? నిన్ను పైకి లేవనెత్తట్లేదా? ఆయనను బట్టి నీవు కూడా ఆయన వలె మారుదువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు విడివిడిగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు దూరంగా ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. సహోదరులు తన్నుకొని గుద్దుకునడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడా? కాదు, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు పరిమళ తైలము వలె ఉండును. అక్కడ చాలు. హల్లెలూయా. అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదమును, శాశ్వతమైనటువంటి జీవం అక్కడ ఉండునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనమందరం కూడా యేసు రక్త సంబంధికులం అనండి. మీ పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి మరి చెప్పండి ఈ మాట. ఎవరి రక్త సంబంధికులు మీరందరూ? హల్లెలూయా. మనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, ఆసీలు, ఈసీలు, ఏసీలు లేవు. మనమందరం యేసయ్య రక్తం, మనలో యేసయ్య రక్తం ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కొట్టుకున్నా గుద్దుకున్నా మనమందరం ఎవరండి? మనలో ఏ రక్తం ప్రవహిస్తుంది? ఒకరిది నల్ల రక్తం, ఒకరిది ఎర్ర రక్తం, ఒకరిది పసుపు రక్తం, ఒకరిది పచ్చ రక్తమా? కాదు. అందరిలో పరిశుద్ధమైనటువంటి యేసు రక్తమే ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి తప్పిపోయిన వాడిని తిరిగి దేవుని కటాక్షంలోకి వచ్చిన వాడిని. కాబట్టి ఔషధం వలె మనం పని చేయగలిగితే మనల్ని బట్టి అనేకులు స్వస్థత నొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గిలాదుల నుంచి నేర్చుకుని మొట్టమొదటి పాఠం ఏంటి అంటే, గాయపరచబడిన వారే స్వస్థతనివ్వాలి. పరచబడిన వారే ఏ పరచబడిన వారు? గాయపరచబడిన వారు. దేవునికి స్తోత్రం.
భర్తకు కోపం వచ్చి భార్యను తిట్టారు. ఇప్పుడు ఎవరు గాయపరిచారు? భర్త. గాయపరచబడింది ఎవరు? భార్య. కానీ భర్త వచ్చి భార్యను ఆదరించడం కాదు, తిరిగి భార్యయే భర్తను పలకరించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, భార్య భర్త ఇద్దరు కూడా గొడవ పడ్డారంట. ఒకరోజు గొడవ పడి మాట్లాడడం బంద్ చేసేసారు. మాట్లాడడం బంద్ చేసి వారు ఏ మాట మాట్లాడుకున్నా స్లిప్పులు రాసి, చిట్టీలు రాసి ఒక బల్ల మీద పెట్టుకుంటున్నారంట. భర్త డ్యూటీ నుండి వచ్చాడు. వచ్చి స్లిప్ మీద రాశాడంట, వేడి నీళ్ళు పెట్టు, టీ రెడీగా చేసి ఇవ్వు అని. అంటే భార్య స్లిప్ రాసి ఆడబెట్టింది, వేడి నీళ్ళు రెడీ, టీ ఇదిగో తాగు అని ఆడబెట్టిందంట. దేవునికి స్తోత్రం. వెలుగుతూ ఉన్నారు. భర్త వచ్చి ఆ స్లిప్ను తీసుకొని, ఆ బకెట్ తీసుకొని ఆ ఛాయ్ తాగి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనం టైం. భార్య భోజనం టైంకి భోజనం రెడీ అయింది, వచ్చి మీ ఆహారాన్ని తినండి అని స్లిప్ రాసింది. తిరిగి ఆ భర్త ఆ స్లిప్ తీసుకొని చూసి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేసేసాడు. అయిపోయింది. రాత్రి పూట పడుకునే ముందు భర్త రాశాడంట. ఏమని రాశాడు? ఉదయాన్నే 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, నన్ను ఉదయాన్నే 8 గంటలు లేపు అని స్లిప్ రాశాడు. భార్య ఉదయాన్నే ఆ స్లిప్ తీసుకొని ఉదయం 8 అయింది లేగండి అని రాసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8 కాదు, సార్ లేసిలో 12 అయింది. 12ంటికి లేచి వెళ్ళి స్లిప్ చూస్తే 8 అయింది, మీరు లేగండి అని రాసి ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది ఆ రోజు? డ్యూటీ యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాదు కాదు, గాయపరచబడిన వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? అయ్యా, నాదే తప్పు. తప్పు ఒకవేళ భర్తదే అవ్వచ్చు, కానీ తప్పు ఒకవేళ భార్యదే అవ్వచ్చు. కానీ తప్పు చేయకపోయినా మనల్ని మనం తగ్గించుకొని మనం వెళ్ళి మాట్లాడగలిగితే ఐక్యత, సమాధానం, ఆశీర్వాదం, నిత్య జీవం మన కుటుంబాన్ని ఏలుబడి చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాయపరచబడిన వారే స్వస్థతనివ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ దినాన మీరు ఎప్పుడు గాయపరచబడ్డా ఈ మాట మీ మనస్సులో మెదలాలి. నేను గాయపరచలేదు కానీ గాయపరచబడ్డాను, కాబట్టి నేనే స్వస్థతని ఇచ్చుదును. ఆమేన్, హల్లెలూయా. కంటికి కన్ను అంటారా? అనకూడదు, అనకూడదు. మనం యేసులాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. రైట్. రెండవ అనుభవాన్ని మీకు చెప్తాను. గిలాదు అంటే నెంబర్ 1 ఔషధం. ఔషధం అంటే గాయపరచబడిన వారే స్వస్థతనివ్వాలి. నెంబర్ 2 గిలాదు అంటే ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితం. మీరు మంచిగా రాసుకోండి, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితం. రైట్. రాజుల మొదటి పుస్తకం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. 17వ అధ్యాయం మొదటి వచనం, పేజ్ నెంబర్ 298. అంతటా నా మాట ప్రకారమగునుగాక అనండి. మీరందరూ స్వరమెత్తి ఈ మాట చెప్పాలి. నా మాటే రూలింగ్ లోకి రావాలి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన మాట నెరవేర్చబడాలి. ఆమేన్. మాట నెరవేర్చబడాలంటే మనం పంత మీద ఉండాలి అని కుటుంబంలో కుటుంబ జగడాలు, గొడవలు ఇవి కాదు నేను చెప్పేది. మన మాట నెరవేర్చబడాలని ఎందుకు చెప్తున్నానంటే, మీ పక్కన ఫస్ట్ మాట చెప్పండి. నా మాట నీ మాట నెరవేర్చబడాలి అనండి. అన్నారా? నా మాట నెరవేర్చబడాలంటే వాళ్ళు ఇచ్చుకుంటారు, నీ మాట నెరవేర్చబడేది అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి వారి మాట నెగ్గాలి. కాబట్టి మళ్ళీ చెప్పండి, నీ మాట నెరవేర్చబడాలి, నువ్వే నెగ్గాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకు మన మాట నెగ్గాలి? ఎలా మన మాట నెగ్గాలి? మాట మళ్ళీ చదవండి. వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా పాట ప్రకారముగాక. చూడండి ప్రియులారా, ఏలియా ఎక్కడి వాడు అంటే గిలాదు కాపరస్తులలో ఒకడు. ఏలియా ఎక్కడి వాడు అంటే గిలాదు వాడు అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఏలియా గిలాదు కాపరస్తుడు కదా. ఏలియా ఎలాంటి వాడంటే గిలాదులో ఉన్నవాడు రోషము కలిగి ఉంటారు. గిలాదులో ఉన్నవాడు బయలు ప్రవక్తలకి భయపడరు. గిలాదులో ఉన్నటువంటి వారు దేవుని కొరకు పని పూనుకునే వారై ఉంటారు. గిలాదులో ఉన్నవారు శత్రువులకు భయపడడు. గిలాదులో ఉన్నవాడు దేవుని కొరకు పరిగెత్తడానికి ప్రయాసపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ మిగిలి ఉన్నారా అని అడిగితే గిలాదు కాపురస్తుడు, గిలాదులో ఉన్నటువంటి వాడు ఏలి అంటాడు, అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను ఒక్కడనే ఉన్నాను అంటాడు. అంటే గిలాదులో ఉన్నవారు ఇంత రోషంగా, ఇంత వైరాగ్యంగా, ఇంత సామర్థ్యంగా, ఇంత అభిషేకంతో, ఇంత పరిగెత్తడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన జీవితం. ఎలా చెప్తావయ్యా ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం? అక్కడైనా రాసుందా అంటారా? చదవండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. నా మాట నెగ్గాలి అనండి. చూడండి, ఎందుకు ఈ మాట నా మాట నెగ్గాలి అన్నానంటే ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు నెగ్గేటట్లుగా చేస్తాడు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు అవును ఆమేనని పలకగలుగుతాడు. ఆసక్తి కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు ఎలాగైనా కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మందితో అంటారు, నువ్వు ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే మేము చాలా కార్యాలు రుచి చూసాం, మీ ప్రార్థన చాలా బలమైనది, మీ ప్రార్థన చాలా శక్తివంతమైనది అంట. ఎందుకు ఆ ప్రార్థన శక్తివంతమైనది, బలమైనది అంటే వారి ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. ఇది ఏ ప్రార్థన చేయాలి మనం? పైపైన ప్రార్థన, నామకాంత ప్రార్థన మనం చేయవలసింది కాదు. పట్టు విడువని ప్రార్థన మనం చేయాలి. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనలకు మనం రావాలి. మనం ప్రార్థన చేస్తే అది నెరవేరగలగాలి. ఆమేన్. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా బలోబడి చూడబడ్డా? ఏలియా ఒక దేవదూతనా లేదా దేవలోకం నుంచి ఊడిపడ్డా? కాదు. ఏలియా గురించి ఏ రాయబడ్డాయి? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా ఒక మనిషే. ఏలియాకు ఒక ప్రత్యేకమైనటువంటి అవలక్షణాలు ఏమీ లేవు. అతడు ఒక మనిషి మాత్రమే, మన వంటి వాడే. కానీ మన వంటి వాడు ప్రార్థన చేస్తే ఆకాశం వర్షాన్ని ఇవ్వడం ఆపేసింది. మన వంటి వాడు ప్రార్థన చేస్తే తిరిగి అదే ఆకాశం వర్షాన్ని కుమ్మరించగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ప్రార్థన ఆకాశపు వర్షాన్ని ఆపగలగాలి. మన ప్రార్థన ఆకాశం నుంచి వర్షాన్ని కూడా కుమ్మరించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పోరాడవలసింది నామకార్థంగా మనం పోరాడకూడదు.
మనం ప్రార్థన చేయవలసింది నామకార్థంగా మనం ప్రార్థన చేయకూడదు. ఏదో కూర్చోవాలి కదా కాబట్టి కూర్చుంటాం, ఏదో స్వరం బయటికి ఎత్తాలి కదా కాబట్టి గొంతెత్తి అరుస్తాం, ఏదో మాట్లాడాలి కదా కాబట్టి మాట్లాడతాం, పాడాలి కాబట్టి కదా అన్నట్టుగా పాడుతాం, చప్పట్లు కొట్టాలి అన్నట్టుగా కొడతాం అనేది దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగినదిగా కనబడదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి అంటే అర్థం ఏంటంటే అది జరిగే వరకు వాటిని వదలరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఇంట్రెస్ట్గా మనం చేయాలి, ఆసక్తిగా మనం చేయాలి. అది జరిగే అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గిలాదు కాపురస్తుడు, అతనిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. చూడండి, బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబు ఒక చోట ప్రార్థన చేస్తాడు. యాకోబు ప్రార్థన అని అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? యెహోవా రేవు గుర్తుకొస్తాడు. కానీ యెహోవా రేవు కంటే ముందే ఒక దగ్గర ప్రార్థన చేస్తాడు. ఎక్కడ తెలుసా? గిలాదులో ప్రార్థన చేస్తాడు. చదవండి అన్నమాట. ఆదికాండం 31వ అధ్యాయం 23. అతను తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినములంత ప్రయాణమై గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. 54. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు చాలు. యాకోబు ఆ కొండ మీద ఏం చేశాడంట? బలి అర్పించాడు. చూడండి, యాకోబు తన మామ ఇంట్లో ఉన్నాడు. తన మామ ఇంట్లో ఉండి తన తండ్రి ఇంటి నుండి ఎలా బయలుదేరాడు? మోసగాడిగానే బయలుదేరాడు. ఇప్పుడు మామ ఇంటికి వచ్చాడు. మామ ఇంటికి వచ్చి మామ ఇంట్లో నుంచి కూడా పరిగెడుతున్నాడంట. మోసం చేసి తన మామకు తెలియకుండా తన పిల్లలను తన భార్యలను పట్టుకొని బయలుదేరాడంట. బయలుదేరి ఎక్కడ ఏ కొండ మీదకి వచ్చేసాడు ఇప్పుడు అంటే గిలాదు కొండ మీదకి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిలాదు కొండ మీదకి వచ్చాడు. గిలాదు కొండ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ 3 గుడారాలు ఉంటాయి, 4 గుడారాలు ఉంటాయి. యాకోబు గుడారం, తర్వాత లేయా గుడారం, తర్వాత రాహేలు గుడారం, 3 అక్కడ కనిపించాయి. ఇప్పుడు రాహేలు వాళ్ళ డాడీ ఎవరైనా లాబాను ఇంట్లో ఏం కనబడట్లేదు? విగ్రహాలు కనబడట్లేదు. ఆ విగ్రహాలు ఎవరు ఎత్తుకొచ్చారు? రాహేలు ఎత్తుకొని వచ్చింది. ఆ గుడారాలు ఏర్పాటు చేయబడినటువంటి స్థలమే ఈ గిలాదు. నా విగ్రహాలు ఎక్కడికి వెళ్ళిపోయాయని పరిగెత్తుకుంటూ వెంబడించుకుంటూ వెళితే యాకోబు ఎక్కడ కనిపించాడు? గిలాదులో కనిపించాడు. కాబట్టి గిలాదులో కనిపించినటువంటి యాకోబు అక్కడ దేవునికి బలి అర్పించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గిలాదులో ఏముంది? ప్రార్థన. గిలాదులో ఏముంది? బలి అర్పించే ఆ విధానం అక్కడ ఉంది. లాబానుతో నిబంధన చేస్తున్నాడంట. ఈ రోజు నుంచి అక్కడ ఒక కుప్ప, రాళ్ల కుప్పని ఏర్పాటు చేసి, ఈ రాళ్ల కుప్ప దాటి నీవు యువతలికి రాకూడదు, నేను అవతలికి రాను అని నిబంధన చేసుకుంటారు. అప్పుడు అర్పించినటువంటి బలియే ఈ గిలాదులో అర్పించినటువంటి బలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిలాదులో ఏం కనిపిస్తుంది? బలి అర్పింపబడుతుంది. గిలాదులో ఏముందండి? బలి అర్పణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన, బలి అర్పణ గిలాదులో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా గిలాదు అనగా మేత స్థలం. గిలాదు అనగా మేత స్థలం లేదా సమృద్ధి. చదవండి పరమగీతాల పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. చాలు.
అక్కడ ఏం కనిపిస్తున్నాయి గిలాదులో? మేకల మందలను పోలి ఉన్నాయి. గిలాదులో ఏం కనిపిస్తున్నాయంట? మేకస్థలం. గిలాదు అంటే మేకస్థలం, మేకలు మేయు స్థలం. గిలాదు అంటే పచ్చికతో నిండి ఉన్నటువంటి, పచ్చటి గడ్డితో నిండి ఉన్నటువంటి స్థలం. గిలాదు అనగా సమృద్ధి కలిగినటువంటి స్థలం. చూడండి ప్రియులారా, గిలాదు నెంబర్ 1 యేసయ్యకు సాదృశ్యం కదా. గిలాదు యేసయ్యకు సాదృశ్యం. నెంబర్ 2 గిలాదు దేనికి సాదృశ్యం? ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనకు సాదృశ్యం. ఆసక్తిగా ప్రార్థన చేసింది ఏలియా మాత్రమేనా? యేసయ్య కూడా చేశాడా? యేసయ్య కూడా ఎప్పుడు ప్రార్థనలోనే గడుపుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అనుభవం ఏంటంటే మేకస్థలం అనగా సమృద్ధి. గిలాదు అనగా మేకస్థలం, సమృద్ధి కలిగినటువంటి స్థలం. ఈ దినాన ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉండాలంటే మేకస్థలంలో ఉండాలి, గిలాదులో ఉండాలి. మరొక మాట కూడా చెప్తున్నాను, రాసుకోండి. గిలాదు అనగా సంఘం. గిలాదు అనగా సంఘం. చూడండి, చాలా స్థలాలు ఉంటాయి. ప్రతి స్థలంలో సమృద్ధి ఉంటుందా? ప్రతి స్థలంలో సమృద్ధి ఆహారం ఉంటుందా? ప్రతి స్థలంలో సమృద్ధి అయిన పచ్చిక కనబడుతుందా? చూడండి, మీరు ఏ సంఘంలో ఉండాలి అంటే పచ్చిక సమృద్ధి కలిగినటువంటి సంఘంలో ఉండాలి. సమృద్ధి ఆహారం దొరికే సంఘంలో ఉండాలి. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అక్కడ మేత లేదు. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, అక్కడ సమృద్ధి లేదు. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, అక్కడ ఉపదేశం దొరకట్లేదు. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, అవి అపోస్తలుల బోధనగా కట్టబడట్లేదు. ఈ దినాన మనం ఏ సంఘంలో, ఏ గిలాదు కొండ మీద, ఏ సంఘంలో మనం కనబడాలి అంటే మేత స్థలం, సమృద్ధి కలిగిన స్థలం, ఉపదేశం దొరికే స్థలం, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాదులు కలిగిన స్థలం, సమృద్ధి ఆత్మీయ ఆహారం దొరకగలిగినటువంటి స్థలంలోకి మనల్ని దేవుడు తోడుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం గిలాదులోనే నిలిచి ఉండాలి. పరమగీత కన్యక సంఘం ఎక్కడ ఉంది అంటే మేత స్థలంలో ఉండాలి. నేను మేత స్థలంలో ఉన్నానయ్యా అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఏ స్థలంలో ఉండాలి? మేత స్థలం అనగా సమృద్ధి ఆహారము దొరకగలిగినటువంటి సంఘంలో మనం ఉన్నాం. ఇందులోనే మనము స్థిరపడదాము గాక. హల్లెలూయా. బైబిల్లో భక్తుడు ఉన్నాడు, అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు యుద్ధంలో చనిపోతాడు. యుద్ధంలో చనిపోతే ఆ చనిపోయినటువంటి వాని యొక్క కుమారుని ఆదరించి అతన్ని ఎలాగైనా ఆయన సన్నిధిలో ఉంచుకోవాలని దావీదు యోనాతాను కుమారుని పిలిపిస్తాడు. ఎవరిని పిలిపిస్తాడండి? యోనాతాను కుమారుని పిలిపిస్తాడు. యోనాతాను ఎక్కడున్నారు ఆ సమయంలో? లోదెబారులో ఉంటాడు. యోనాతాను యొక్క కుమారుడు అయినటువంటి మెఫీబోషెతు ఎక్కడ ఉంటాడండి? లూదెబారులో ఉంటాడు. లూదెబారు అనండి, మీ నోటితో పలకండి. నేనేదో కొత్త పదం సృష్టించినట్టుగా చూస్తున్నారు మీరందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోనాతాను కుమారుడు అక్కడ యుద్ధం జరిగే సమయంలో యోనాతాను యొక్క మెఫీబోషెతు యొక్క దాది ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్ళిందంట? లూదెబారుకు వెళ్ళిపోతుంది. వెళ్ళే సమయంలో అక్కడ ఏమైతుందంటే అతని కాలు విరిగి అతని కుంటివాడైపోతాడు. ఆ లూదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు తన బల్ల యొద్దకు పిలిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లూదెబారులో అక్కడ దాది ఉంది. అక్కడ ఆయన చూసుకునేటటువంటి వారు ఉన్నారు, కానీ అక్కడ సమృద్ధి మాత్రము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధి మాత్రము లేదు. కాబట్టి ఈ మెఫీబోషెతును దావీదు పిలువనంపించి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు తెలుసా? సమృద్ధి కలిగినటువంటి స్థానంలో తన బల్ల యొద్ద కూర్చోబెడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మనందరి దేవుడు లూదెబారులో నుంచి సమృద్ధి కలిగిన దావీదు పురంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం లూదెబారులో కాదు ఉండవలసింది. ఆహారం దొరకనటువంటి సంఘంలో, ఆహారం దొరకనటువంటి స్థితిలో కాదు మనం ఉండవలసింది. మనము గిలాదులోకి రావాలి.
మన మేత స్థలంలోకి రావాలి. పచ్చిక సమృద్ధిగా ఉన్నటువంటి స్థలంలోకి మనం రావాలి. సమృద్ధిగా దేవుడు పోషించే స్థలానికి మనం రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలో ఏమని రాయబడిందండి? మనుషుడంట రొట్టె మాత్రము వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఆయన బ్రతుకును. సంఘంలో, మన సంఘంలో మనుషులను బ్రతికించగలిగిన దేవుని మాటలు విడుదలవుతాయి. హల్లెలూయా. ఇక్కడ రొట్టె లోక సంబంధమైనటువంటి ఆహారం ఇక్కడ ఇవ్వబడట్లేదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే మాటలు ఇక్కడ వెలువడుతున్నాయి. అవి బ్రతికించగలిగినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. గిలాదు అనుభవం నెంబర్ 1. ఔషధం. ఔషధం అనగా గాయపరచబడిన వారే స్వస్థతనివ్వాలి, ఔషధంగా మారాలి. రైట్. నెంబర్ 2, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితం. నెంబర్ 3, మేత స్థలం, సమృద్ధి కలిగినటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా అటువంటి అనుభవాలకు వచ్చుదుముగాక. రెండవ అనుభవం చూడండి, లెబానోనుకు ఆయన నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? గిలాదులోకి తోడుకొని వస్తాను. నెంబర్ 2, లెబానోనుకి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లెబానోనులో ఏం కనిపిస్తాయి? ఇప్పుడు ఉంది లెబానోన్ దేశం. ఒకప్పుడు అదంతా కూడా యెరూషలేముకు సంబంధించింది. ఆ యెరూషలేము సంబంధించినటువంటి ఆ లెబానోను చాలా మార్లు బైబిల్లో వాటి గురించి ప్రస్తావించబడ్డాయి. అయితే లెబానోన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది చాలా ఎత్తుగా ఉండే చెట్లు. రెండవది, ఈ లెబానోను చెట్ల మీద తెల్లటి మంచు కురుస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెబానోను చెట్ల మీద ఏం కురుస్తుందండి? తెల్లటి మంచు కురుస్తుంది. మంచు అనగా దేవుని కృపకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తున్నాడో తెలుసా? నెంబర్ 1, గిలాదు అనుభవంలోకి. నెంబర్ 2, లెబానోను అనుభవంలోకి. లెబానోనులో దేవుని కృప దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. తెల్లటి మంచు కప్పబడుతుందంట ప్రతిదినం ఆ చెట్ల మీద. ఆ చెట్ల మీద కురుస్తున్నటువంటి మంచు దేవుని కృపకు సాదృశ్యం. ఈ దినాన మనం ఏ అనుభవంలోకి రావాలంటే దేవుని కృప కుమ్మరించబడే అనుభవంలోకి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఎప్పుడు దొరుకుతుంది మనకి? చెప్పాలి. ఎప్పుడు దొరుకుతుంది? 4 గంటలకు దొరుకుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 9 గంటలకు దొరుకుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దావీదు ఏమంటాడు తెలుసా? వేకువనే నేను నీ ముఖ దర్శనము చేసేదను. దేవా, ఏ అధ్యాయం? కీర్తన 63వ అధ్యాయం. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెలుగుదును, నీ బలమును నీళ్లు లేక ఎండిపోయినటువంటి దేశమును నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచుంది. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆమేనండి. అందరూ కూడా ఈ పక్కనతో చెప్పండి, దేవుని కృప నీ ప్రాణము కంటే ఉత్తమమైనది. గట్టిగా చెప్పారా? పక్కన చెప్పారా? కొంచెం హుషారుగా చెప్పండి. వాక్యంలో ఉన్నది చెప్పండి. దేవుని కృప నీ జీవము కంటే ఉత్తమమైనది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది నా ఎంతమంది కృప పొందారు? దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కృప పొందలేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సరే, మీకు తేడా పడుతుంది, కానీ ఎంతమంది 4 గంటలకు లేచారు? స్తోత్రం చెప్పండి. లేని వాళ్ళు నమ్మకంగా
దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని చేయలేమండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ మెజారిటీ ఎక్కువ ఉందండి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. 4 గంటలకు లేకపోతే కృప దొరకదు. లెబానోను చెట్ల మీద ఎప్పుడు కురుస్తుంది మంచు? ఉదయకాలాన్ని కురుస్తుంది. అందుకని దావీదు ఏమంటున్నాడు చదవండి, మళ్ళా చదవండి. దేవా నా దేవుడు నీవే, వేకువనే పొద్దున్నే తెల్లవారుజామునే 4 గంటలకే నేను నిన్ను వెలుగుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని చూడండి. కృప లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? నీళ్లు లేని ఎండి ఉన్నటువంటి దేశం వలె ఉంటది. నీళ్లు లేక ఎండిపోయినటువంటి భూమి వలె ఉంటది. కృప లేకపోతే మనం ఎలా ఉంటామంట చెప్పాలి? నీళ్లు లేక ఎండిపోయినటువంటి దేశంలాగా ఉంటాం మనం. కృప సమృద్ధిని ఇస్తుంది, కృప మనకు జీవాన్ని ఇస్తుంది. అందుకని నీ కృప నా జీవము కంటే ఎత్తైనది, ఉత్తమమైనది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమంతా కూడా పచ్చగా నిగనిగలాడిపోవాలంటే ఏం కావాలండి? కృప కావాలి. ఈ రోజంతా కూడా కృప లేకపోతే మనం ఎలా ఉంటాము? ఎండిపోయేటట్లుగా ఉంటాం. అందుకని చాలా మంది ఏదైనా పని చేస్తే కృప లేదు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు? కృప లేని వాళ్ళకి నేను మంచిగా చెప్పిన ఖచ్చితంగా బుర్ర పని చేయదు. ప్రైజ్ ది లార్డ్. కృప లేని వాళ్ళకి బుర్ర పని చేయదు, నడిపింపు రాదు, దైవ ప్రత్యక్షత రాదు, ఆత్మ నడిపింపు రాదు. అప్పుడు కృప లేని వాళ్ళు, ఆ బుర్ర లేని వాళ్ళు ఏమైనా పని చేస్తారు ఆ రోజు? చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలకాయ పని చేయకపోతే బాడీ పని చేస్తుందా? చెప్పాలి. తల పని చేయకపోతే బాడీ పని చేస్తుందా? తల పని చేస్తేనే బాడీ పని చేస్తుంది. అందుకని కృప ఉంటేనే శరీరం పని చేయగలుగుతుందండి. హల్లెలూయా. ఒకవేళ కృప లేకపోతే మీకేం లేదు? చెప్పాలి. కృప లేకపోతే ఏం లేదండి మీకు? ఓయమ్మా, ఏం లేదు? పచ్చిగా చెప్పండి. తలకాయ లేదు అనండి, కొంచెం మంచిగా అనండి. మీ పక్కన చెప్పండి, కృప లేకపోతే నీ తలకాయ లేదు అనండి. నవ్వుకుంటైనా చెప్పండి, ఏడ్చుకుంటైనా చెప్పండి, మాట మాత్రం చెప్పండి. కృప లేకపోతే నీకు తలకాయ లేదు అన్నారా? హల్లెలూయా. కృప లేకపోతే నీ బాడీ పని చేయదు. పని చేస్తుందా చెయ్యదా? కృప లేకపోయినా నా బాడీ పని చేస్తుంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప మన తలలాంటిదండి. దేవుని కృప ఈ దినమంతా మనల్ని నడిపించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవము కంటే ఆయన కృపయే ఉత్తమమైనది. కృప లేకపోతే జీవానికి విలువెక్కడా? కృప లేకపోతే ప్రాణానికి విలువెక్కడా? కృప లేకపోతే మనిషికి ఎక్కడ విలువ లేదు. అందుకని మనం ప్రతిదినం విలువనిచ్చేది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప ఈ దినమంతా వచ్చే ప్రతి బాధను తట్టుకునే దానికి సహాయం చేస్తుంది. గాయాలను తట్టుకునే కృపనిస్తుంది, బాధలను ఓర్చుకునే కృపనిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బలహీనుడనయ్యా అంటే యేసుప్రభు ఏమన్నాడు? నా కృప రోగం అన్నాడు, తీసేస్తానన్నాడు అన్నాడా? ఈ రోజు ఉన్న ప్రతి దాన్ని, ఈ రోజు వచ్చే ప్రతి దానిని ఎదుర్కోవాలి. ఈ రోజు వచ్చే ప్రతి దాన్ని మనం జయించాలి. ఈ రోజు వచ్చే ప్రతి శోధన మీద మనం జయం పొందాలి అంటే దేవుని కృప మనకు కావాలి. ఆమేన్. అప్పుడు ఏం చేయాలి? మన మీద ఏం పడాలి? మంచు పడాలి. మన మీద ఏం పడాలి? కృప పడాలి. మన మీద ఏం ఆవరించాలి? దేవుని తెల్లని కృప ఆవరించాలి. ఉదయాన్నే ఆ కృపను మనం పొందుకొనగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నాకు కృప లేదు అంటే నేను ఎండినటువంటి దేశం,
ఎండిపోయినటువంటి దేశంతో సమానం. ఎండిపోయిన చోట చెట్లు మొలుస్తాయా? ఎండిపోయిన చోట సమృద్ధి ఉంటుందా? ఎండిపోయిన చోట్ల ఏమైనా ఫలాలు వస్తాయా? ఏమీ రావు. అందుకని ఈ దినం మనం ఫలించాలి, పచ్చగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం నిగనిగలాడాలి అంటే దేవుని కృపను పొందిన వారిగా మనం కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ కృప లేకపోతే ఆ దినమంతా మన బ్రతుకు ఎండిపోయిన బ్రతికి, మన ఆలోచన ఎండిపోతాయి, మన మాటలు ఎండిపోతాయి, మన హృదయం ఎండిపోతాయి, మన తలంపులు ఎండిపోతాయి, అన్నీ ఎండిపోయినాయి. అసలు ఏ విషయంలో ఏ ఆలోచన కూడా సరిగ్గా రాదు. దానివల్ల ఏ విషయంలో మనం ఫలించాలి. ఈ దినాన్ని మనం ఫలించాలంటే దేవుని కృపయే మనల్ని బలపరచగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రేపటి నుంచి ఒక తీర్మానం కొద్దాం. చెప్పండి చెప్పండి, స్లిప్ రాద్దామా? ప్రభువా నన్ను ఉదయం 4 గంటలకు లేపండి. హల్లెలూయా. చూడండి, నా జీవితం నేను పొందుకున్న అనుభవం మీకు చెప్పనా? బాగా లేట్ టైంలో, నైట్ లేట్ టైంలో పడుకుని పొద్దున్నే 4 గంటలు లేదాలి. సెంటర్లో 4 గంటలు లేకపోతే ఎట్లుంటుంది? అది సిలువ మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు మాకు భోజనం ఉండదు. మాకు మదర్ ఉండేవాడు, ఎలిజబెత్ మదర్ అని మదర్ గారు ఉండేవాడు. ఆ రోజు ఎవరు స్తోత్ర ప్రార్థన రాకపోతే వాళ్ళు పోయి ప్లేట్ పట్టుకుంటే ఆ ప్లేట్ తీసుకొని పక్కకు పెడతారు. ఆమె భోజనం పెట్టదు, టిఫిన్ పెట్టదు. ఎన్నింటి దాకా? 4 గంటల దాకా ఫాస్టింగ్ ఉండవలసిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు 4 గంటలు లేకపోతే మేరక ఏం మాట్లాడు. ఆ రోజు చూపులతోనే మాకు ఎన్కౌంటర్ జరిగిపోతుంది. హల్లెలూయా. ఆ రోజు ఒకవేళ సురేష్ అయ్య అక్కడ ఉన్నాడే అనుకోండి, నిర్దాక్షిణ పాస్టర్ వీడు రాలేదు 4 గంటలు కానీ డైరెక్ట్గా అనేస్తారు. ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? గొడ్డలి వేటే, ఇంకేం ఉండదు, మామూలు ఉండదు పనిష్మెంట్. ఆ రోజు ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఒక మూలను పడి ఉండాలి. అంత వివచ్చం ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో మాకు భయం ఏంటంటే 4 గంటలు ఖచ్చితంగా లేచి స్తోత్ర ప్రార్థనకు వెళ్ళాలి. 4 గంటలకి లెగాలి, చాలా లేట్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి పడుకునే ముందు ఒక మాట చెప్పారు. ఎవరితో చెప్పాను తెలుసా? యేసయ్యతో చెప్పాడు. బ్రహ్మా నాకైతే ఓపిక లేదయ్యా, ఇప్పటిదాకా పరిచయం చేశాను, నాకు ఓపిక లేదు, నాకైతే 4 గంటలకు మెలకు ఇవ్వండి అయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఉదయాన్నే 4 గంటలకు నాకు మెలకు వచ్చింది. ఎవరు లేపారు? యేసయ్య లేపాడు. మెలకు వచ్చిన తర్వాత నేను లేచి టైం చూసుకొని ఓపిక రావట్లేదని పడుకున్నాను. పడుకుంటే నాకు ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏంటి తెలుసా? రాజేష్ లే స్తోత్ర ప్రార్థన, రాజేష్ లే స్తోత్ర ప్రార్థన అని వినిపించింది. ఏదో ఆలాపనలో ఉండాలి అనుకున్నాను, కానీ సడన్ గా మెలుగు వచ్చింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. దేవునికి స్తోత్ర. కళ్ళు తెరవగానే మందిరంలో డ్రమ్ శబ్దం వినిపిస్తుంది. లేచి స్తోత్ర ప్రార్థన పాల్గొంది. ఇలాంటి అనుభవాలు ఎన్నో దినాలు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఓపిక లేకపోతే, మీరు లేకపోతే యేసయ్యతో చెప్పండి, ఆయన మీకు మెలకువను అనుగ్రహిస్తాడు. ఆమేన్. పొద్దునే మనం లెబానోనుకు వచ్చేయాలి. చెట్లన్నీ ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? చెప్పండి. లెబానోనికి రావాలి. లెబానోనికి వస్తే సమృద్ధి అయిన మంచు మన మీద దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నా జీవము కంటే, అంటే మన రెస్ట్ కంటే ఏది ఉత్తమమైనది? ఏది ఉత్తమమైనది? రెస్ట్ ముఖ్యమా? కృప ముఖ్యమా? పడుకోవడం ముఖ్యమా? లేచి ప్రభుని స్తుతించడం ముఖ్యమా? నా ప్రాణమా తినుము తాగుము స్తుతించుము. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవునికి ప్రాణం అడిగితే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రాణాన్ని సుఖపెట్టకూడదు. 4 గంటలకు మనం లేచి యేసయ్య నామాన్ని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, బస్సులో ఉన్నా, లేచి ట్రైన్లో ఉన్నా, మోకరించి యేసయ్యను స్తుతిద్దాం. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే మన ప్రాణం కాదు మనకు ముఖ్యం, మన ప్రాణానికి ఉత్తమమైనటువంటి దేవుని కృపయే మనకు ముఖ్యం. హల్లెలూయా. మన ప్రాణం ప్రియమా? కృప ప్రియమా? చెప్పండి.
మీకు ప్రాణం కావాలా, కృప కావాలా? ప్రాణం కావాలా, కృప కావాలా? చెప్పండి. కృప కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మా ప్రాణమే మాకు ముఖ్యమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని దొంగేశాలే, అన్ని దొంగ మాటలే. యేసయ్యకు తెలియదు ఏముంటుందండి? మనకు మీరు నోటి మాటతో చెప్తున్నారు, ఆయన హృదయము తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నాకు 4 గంటలు లేగలిగిన కృపనివ్వండి అయ్యా. నా మీద మంచు కుమ్మరించబడుటకు కృపనివ్వండి అయ్యా. ఆమేన్. పక్కనతో గట్టిగా చెప్పండి, 4 గంటలు లేగాలి. మీరు 4 గంటలు కానీ పేరుతో 3 గంటలకి లేపేస్తారండి. 3ంటికి వాళ్ళకి సిలువ. వాడు మనిషి వాడు లేస్తాడు, వాడు మెలుకుండి చెప్తాడు, వాడు నిద్రపోయి చెప్తాడు, నాకు తెలియదు. కానీ వాడికి స్తోత్రాలు వాగ్దానాలు చెప్పడం రాదు. చెప్పే ఏమో ఆ బీరువా కానుకొని ఉంటాడు. ఇక నేనే స్తోత్రాలు చెప్తాను, నేనే వాగ్దానాలు చెప్తాను. వీళ్ళకి ఒక డ్యూటీ ఏంటంటే స్తోత్రం 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 అని చెప్తా ఉంటారు. వీడు మెలుగుతూ ఉంటాడో పడుకొని ఉంటాడో నాకు తెలియదు, కానీ కూర్చొని స్తోత్రాలు చేద్దాం అనగానే స్తోత్రం 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 అంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నింటికి సిలువ? 3ంటికే. 4 గంటలు. కానీ నా దర్శనం ఏంటంటే పేతురు యోహాను ఎన్నింటికి వెళ్ళారు మందిరానికి? 3 గంటలకి వెళ్ళారు. నేను కూడా 3ంటికి లేచి ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 4ంటికి లేస్తే లేగండి, 5 మాత్రం దయచేసి దాటనివ్వకండి. 3ంటికి లేస్తే మీకంటే గొప్ప భూమి మీద ఎవ్వరు కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? పొద్దున్నే లెబానోనులోకి మనం రావాలి. కృప పొందుకునే స్థలానికి మనం రావాలి. కృప పొందుకునే స్థలానికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 అనుభవాలు. నెంబర్ 1 గిలాదు. గిలాదులో నెంబర్ 1 ఔషధం. ఔషధం అంటే మనమే గాయపరచబడిన వారమై స్వస్థతనివ్వగలగాలి. రైట్. నెంబర్ 2 ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. మన మాటను దేవుడు నెగ్గింప చేస్తాడు. నెంబర్ 3 సమృద్ధి కలిగినటువంటి మేత స్థలం. రైట్. 2వ అనుభవం ఏంటది? లెబానోను అనగా మంచు కుమ్మరించబడు స్థలం, అనగా కృప దొరికేటటువంటి స్థలం. మనం అలాగా గిలాదులకు వద్దాం, స్వస్థతను మనమే ఇద్దాం. తర్వాత 2వది ఆసక్తి కలిగి గిలాదులు మనం ప్రార్థన చేద్దాం. 3వది మేత స్థలం, సమృద్ధిలోకి మనం వద్దాం. దేవుని కృపను మనం పొందుకుందాం. ఆమేన్. ఈ అనుభవాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ స్వరాలెత్తి ప్రార్థన చేయాలి. తోడుకొని వస్తాను, సమకూరుస్తాను అన్నాడు ఆయన. గిలాదులోకి నడిపిస్తాడు, లెబానోనుకి తోడుకొని వస్తున్నాడు. మనం గిలాదు అనుభవంలోకి రావాలి. గిలాదు అనగా ఔషధం, స్వస్థత. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన గాయపడిన హస్తములతో మనకు స్వస్థతని ఇస్తున్నాడు. ఆయన గాయపరచబడి ఎవరు గాయం చేశారో వారికే స్వస్థతని ఇస్తున్నాడు ఆయన. ఇది నాన్న గాయపరచబడిన యేసుక్రీస్తు అని ఆయన మనకి ఎలాగైతే స్వస్థతని ఇస్తున్నాడో ఆయన గాయాల నుండి మనము కూడా ప్రతి వారికి స్వస్థతనివ్వాలి. ఎవరి చేత దూషింపబడినా, ఎవరి చేత బాధ పెట్టబడినా, ఎవరి చేత నిందించబడినా, ఎవరి చేత కొట్టబడినా, ఎవరి చేత అపహసించబడినా, ఎవరి చేత నిందించబడినా వారికే మనం ఔషధంగా మారాలి. సంగమా, యేసువలే మనం మారాలి. యేసయ్య స్వభావం మనలోకి కలగాలి. కంటికి కన్ను, పంటికి పన్ను కాదు. మనని గాయపరచబడిన వారి గాయాలకు మనం ఔషధంగా మారగలగాలి. యేసయ్యను మనం చూపించగలగాలి. యేసయ్యను మనం కనపరచగలగాలి. యేసయ్య నీ స్వభావం నాకు ఇవ్వండి నాయనా,
యేసయ్యా నీ స్వభావం నాకు దయచేయండి ప్రభు. యేసయ్యా నీ స్వభావం చేత నన్ను అలంకరించండి ప్రభువా. కుటుంబ వ్యవస్థలోనా, నీ సహోదరులతోనా, నీ స్నేహితులతోనా, నీ చుట్టుప్రక్కల ఉన్న వారితోనా, ఎవరితోనైనా కావచ్చు, నువ్వే ఔషధంగా మారి స్వస్థతనివ్వాలి. నువ్వే ఔషధంగా మారి స్వస్థతనివ్వాలి. నీ గాయాలలో నుంచి వారికి స్వస్థతను అనుగ్రహించగలగాలి సంగమా. యేసయ్యను చూపించగలగాలి. యేసయ్యను చూపించగలగాలి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి వారు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండడానికి ఇష్టపడకండి. గిలాదులో ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం, ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం గొప్ప కార్యములను చేయగలుగుతుంది. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన జీవితం ఎవరు చేస్తున్నారు వారి మాటలు దేవుడు నెరవేర్చగలుగుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం వర్షాన్ని ఆపాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం తిరిగి వర్షాన్ని కురిపించగలగాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనేక జీవితాలు బాగుపడాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు దేవుని చేత దర్శింపబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనేక జీవితాలు మారాలి. అనేకుల పరిస్థితులు మారాలి. నీ ప్రార్థనను బట్టి అనేకుల పరిస్థితులు తారుమారగలగాలి. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన గిలాదులో ఏలియా చేస్తున్నాడు. గిలాదులో ఉన్న వాడికి అనుభవం ఏంటో తెలుసా? దేవుని కొరకు వైరాగ్యంగా కనబడతారు, దేవుని కొరకు రోషంగా కనబడతారు, దేవుని కొరకు పని చేస్తారు, దేవుని కొరకు ప్రయాస పడగలుగుతారు. ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా కూడా మన వంటి మనిషే కదా. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే కదా. అయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ దినాన నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేని కొరకు ఆసక్తితో ప్రార్థిస్తావో దానిని నా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. దేని కొరకు ప్రార్థన చేస్తావో ఆ కార్యాలు దేవుడు సఫలపరచు దేవుడై ఉన్నాడు. yes 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 Lord సహాయం చేయయ్యా. గిలాదు అనగా సమృద్ధి. నువ్వు ఎక్కడికి రావాలంటే సమృద్ధి కలిగిన స్థలంలోకి రావాలి. దేవుడు సమృద్ధి కలిగిన స్థలంలోకి నడిపిస్తున్నాడు. అపోస్తల ఉపదేశంలో నడిపిస్తున్నాడు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదిలో నడిపిస్తున్నాడు. సమృద్ధి ఉపదేశం, సమృద్ధి ఆహారం, సమృద్ధి పచ్చిక దేవుడు మనకి ఇక్కడ నడిపిస్తున్నాడు. లోకంలో పచ్చిక లేక ఎండిపోయినటువంటి అనుభవాలు, ఎండిపోయినటువంటి సంఘాలు, ఉపదేశం లేనటువంటి సంఘాలు లేదు లేదు. మనకు దేవుడు సత్తువ కలిగిన సంఘాన్ని ఇచ్చాడు. గిలాదు మేత స్థలాన్ని ఇచ్చాడు. సమృద్ధి ఆహారం ఉన్న దైవ సేవకులను ఇచ్చాడు. సమృద్ధి ఆహారం పంచి పెట్టగలిగిన కృప కలిగిన సేవకులు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. లేదాము దేవుని కృప పొందే వారిగా మారాలి. వేకువని లేచి నేను నీ ముఖ దర్శనం చేస్తాను ప్రభువా. వేకువని లేచి నీ బలమును నేను నీ ప్రభావమును కనుగొంటాను నాయన. వేకువనే అయ్యా నేను వెతకకపోతే, వేకువని నీ ముఖ దర్శనము చేయకపోతే, వేకువని నీ కృప నేను పొందకపోతే ఎండిన దేశము వలె మారిపోతానయ్యా. ఎండిన దేశము ఫలించలేదు. ఎండిన దేశంలో చిగురు రాదు. ఎండిన దేశంలో ఫలాలు రావు. ఎండిన దేశంలో మొలకెత్తము కాదయ్యా. ప్రభువా మేము సమృద్ధి కృప చేత నింపబడాలి. మేము సమృద్ధి కృపతో వేకువనే నింపబడాలయ్యా. మీ ముఖ దర్శనము చేయాలి నాయన. నా జీవము కంటే నా ప్రాణము కంటే నీ కృపనే ఉత్తమముగా ఎంచుకోనే కృపనివ్వండి. ప్రియులారా, మీ ప్రాణం కాదు ఉత్తమంగా ఎంచుకోవాల్సింది దేవుని కృపను. మీ జీవాన్ని కాదు ఉత్తమంగా ఎంచుకోవాల్సింది దేవుని సన్నిధిని, కృప దొరికే స్థలాన్ని, కృప దొరికే సమయాన్ని. గిలాదులోకి, లెబానోనులోకి
యేసయ్యా 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 కృప దయచేయండి ప్రభువా. ఓ ప్రతి చెట్టు మీద కృప దిగి రావాలి. ప్రతి చెట్టు మంచు చేత కప్పబడాలి. ప్రతి చెట్టు మంచు చేత కప్పబడాలి. దేవుని మంచు దిగి రావాలి. ఒక్కొక్కరి కృపావరించును గాక, కృపావరించును గాక, కృపావరించును గాక, కృపావరించును గాక. ఎండిన భూమి వలె కాదు, ఓ దేవుని సన్నిధి ప్రవహించగలిగిన, దేవుని కృప ప్రవహించగలిగిన, ఫలించగలిగిన, ఓ ఫలాలివ్వగలిగిన వృక్షం వలె ఆయన కృపనివ్వండి రాజా, కృపనివ్వండి. యేసయ్యా హృదయ స్పందన నీవే కయా, విశ్వమంత నీ నామము ఘననీయము. నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు పెదవిత్తి నీవు అరుణిగా